నిన్న ఒంగోలులో సిపిఐ పార్టీ సమావేశంలో సిపిఐ నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అండ్ అలాగే బీజేపీ నాయకులను ఉద్దేశించి కొన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి నిన్న ఒంగోలులో జరిగిన సిపిఐ పార్టీ సమావేశంలో సిపిఐ నారాయణ గారు నోరు పారేసుకున్నారని చెప్పొచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అండ్ అలాగే బీజేపీ నాయకులను ఉద్దేశించి ఆయన కొన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకటమ్మా, యాక్చువల్గా కమ్యూనిస్టులు అంటే సమాజంలో ఒక గౌరవం ఉంటుంది, ఉండేది ఒకప్పుడు. ఇప్పుడంటే కమ్యూనిజం ఉంది కానీ కమ్యూనిస్టులు లేరు. ఎందుకంటే ఆ భావజాలం, ప్రజల తరపున చేసేటువంటి పోరాటం అది చాలా డిఫరెంట్. వాళ్ళ అధికారం కోసమో పదవుల కోసమో కాకుండా అద్భుతమైనటువంటి పోరాటం చేసినటువంటి కమ్యూనిస్ట్ నాయకులు మనకు ఉన్నారు. వాళ్ళందరూ చరిత్రలో పేర్లు చదువుకోవాలి తప్ప ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. ఇప్పుడు అంత కమ్యూనిజం ఉంది, అంతవరకే. కమ్యూనిస్టులు లేరు. ఇంకా చికెన్ నారాయణ గురించి మాట్లాడుకుంటే, ఎందుకు చికెన్ నారాయణ గురించి మాట్లాడాలి అనుకుంటున్నా అంటే, ఈ రోజున ఆయన ఒంగోలు వెళ్ళాడు. ఆ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు మాట్లాడుకోవాలి, భవిష్యత్తులో వాళ్ళ పార్టీ బలోపేతం గురించి మాట్లాడుకోవాలి. అది చేయడానికి ఏమీ లేదు ఆయన దగ్గర. లేకపోగా అసలు మామూలుగానే చికెన్ నారాయణ గారిది ఆ నోరే ఒక మున్సిపాలిటీ డంప్ లాంటిది. ఏం మాట్లాడో తెలియదు. ఏదో ప్రచారం గురించి, పబ్లిసిటీ గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడతాడంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశవాది, ఓసర వెళ్ళి తన బాగుంటే చాలు, మొత్తం అందరూ నాశనం అయిపోయినా పర్వాలేదని కోరుకుంటాడు చంద్రబాబు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక బొఫోను, సనాతన ధర్మం అంటాడు, పొద్దున్నే మాటలేమో చెగువేరా అంటాడు అనే రకాల మాటలు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు రాక్షసులు. సరే, విమర్శ చేయడాన్ని నేను కాదనట్లా, కానీ ఇటువంటి విమర్శలు చేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ఏదైనా లోపాలు ఉంటే ఇది చూపు తప్పులేదు. అది మానేసి ఇటువంటి వ్యక్తిగత ఎంతవరకు వెళ్ళిపోయింటే ఆయన ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తూ, సనాతన ధర్మం ప్రకారం మరి భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలి కదా, చితి మంటల్లో పడి, రేపొద్దు నువ్వు చస్తే నీ భార్య కూడా అలా మంటల్లో పడి తగలబడద్దా అనేటువంటి మాటలు మాట్లాడాడు. అది ఏం మాట్లాడుతున్నాడు? అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా? సార్, మీరు అన్నట్టు రాజకీయంగా ఏమైనా ఉంటే తేల్చుకోవాలి కానివ్వండి. ఇలాంటి ఒక సన్నాసి నారాయణ అంటారు. నేను యాక్చువల్గా ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేయను, ఎందుకంటే మనం విధానపరంగానే విమర్శలు చేస్తాం. కానీ రాజకీయాల్లో ఒక విషపురుగులు అంటాడు. కమ్యూనిజం పేరుతోటి, కమ్యూనిస్టు పేరుతోటి ఇతను ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసి ఎన్ని లాక్కున్నాడో, ఎంతమంది పారిశ్రామికవేత్తలని లేకపోతే వ్యాపారవేత్తలను లాక్కున్నాడో ప్రజలకు తెలుసు. ఇతను భాగవతం అంతాను. ఇతను మాట్లాడతాడు సనాతన ధర్మం గురించి. నువ్వు 2016లో నీ భార్యను తీసుకుని తిరుపతి కొండకి వెళ్ళావు కదా, ఎందుకు వెళ్ళావు? నీ భార్య ఒత్తిడి మీద, నీ కుటుంబీకుల ఒత్తిడి మీద వెళ్ళావు కదా. నీ కుటుంబంలోనే మార్పు చేయలేనాడు, నువ్వు సమాజంలో ఏం మార్పు చేస్తావు? నేను అడుగుతుంది ఏమన్నా అంటే, కుటుంబాల్లో ఒత్తిడి ప్రకారం వెళ్ళాను నేను, అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు 10th క్లాస్ చదువుకున్న తర్వాత వచ్చి గుండు గీయించుకున్నాను, మళ్ళీ ఇప్పుడో వచ్చాను తిరుమల కొండకి అని మాట్లాడావు. ఇంకోటి పార్టీ సభ పెట్టుకునేది పార్టీకి సంబంధించి మాట్లాడాలి అంటుంది. సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు, హిందూ ధర్మం అంటే ఏంటో తెలియదు. సనాతన ధర్మం రోజుకు ఒక నిత్యమైనదని కానీ, హిందూ ధర్మం ఎప్పటికప్పుడు మార్పులు చేర్చుకుంటుందని కానీ అతనికి తెలియదు. ఇంకా ఏదో వాగాలి. ఈ రోజున ఎవరన్నా సతీసహగమనం ఉందా మనకి? ఇక్కడ ఎప్పుడో బ్రిటిష్ కాలంలోనే తీసేశారు కదా. అతని మూర్ఖత్వం ఎక్కడా లేదు కదా. ఇటువంటి మూర్ఖులు ఎలా మాట్లాడతాడు? పైగా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా విమర్శించడం ఏంటి? ఆ అర్హత నీకుందా? నీకు ఏదన్నా ఈరోజు నీ పార్టీని అడ్డం పెట్టుకుని సంపాదించుకుంటమే తప్ప పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ ఎప్పుడో ₹1 తీసుకొచ్చి ఏదైనా ప్రజలకు ఇచ్చిన సందర్భం నీకుందా? ఉత్తర సంచెట్టు తిరుగుతున్నట్టు కనపడతాడమ్మా. కమ్యూనిస్టులు కాదు వీళ్ళు. నేనేంటంటే, నేను కూడా అదే భావజాలంలోంచి పుట్టి పెరిగినోడిని. నేను సిపిఐ పార్టీ, మా నాన్నగారు కూడా సిపిఐ పార్టీకి సంబంధించిన వ్యక్తే. మా ఇళ్లలో మాకు చూసేటప్పటికి మా ఇంట్లో తెల్లారు లేస్తే మాకు ఆ కార్ల్ మార్క్స్, లెనిన్, స్టాలిన్ ఈ ఫోటోలో తప్ప ఏం ఉండి కాదు. నిజమైన కమ్యూనిస్టులు వాళ్ళు. ప్రజల గురించి త్యాగాలు చేసిన వాళ్ళు ఎటువంటి నాయకులు, చంద్ర రాజేశ్వరరావు గారు, రావి నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు, పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు మహానుభావులు. వాళ్ళు నిజంగా సమాజం గురించి వాళ్ళ విధానం, వాళ్ళ సిద్ధాంతం కరెక్టా కాదని పక్కన పెట్టండి, కానీ ఒక మంచి చేయాలని తప్పని ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళ తరపున వీళ్ళ ఈరోజు వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడతా, పొద్దున్న చెగువేరా అంటాడు, మధ్యాహ్నం సనాతన ధర్మం అంటాడు అని పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నాడే. మేము ఎందుకంటే మమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళు విమర్శించవచ్చు కానీ వాళ్ళకి తగ్గట్టుగా మీరు విమర్శలు చేయొద్దు, ఆ భాషలో ఉపయోగించొద్దు అని మమ్మల్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటారు. అంటే అలా చేస్తే వాళ్ళకే మనకే వ్యత్యాసం ఏంటి అని. కానీ చేయవలసి వస్తుంది కొన్ని సందర్భాల్లో. నేను అంటుంది సిపిఐ నారాయణ కాదు, సన్నాసి నారాయణ. ఆ వయసుకి గౌరవిద్దామని చెప్పి చూద్దాం, ఆ వయసు గౌరవం కూడా ఇచ్చుకోడు అతను. అతని భాష, అతని విధానం ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. ఎప్పుడు పేపర్లో రావాలి, ఎన్నో రావాలి, అధికారంలో ఉన్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి.
పారిశ్రామికవేత్తలు బ్లాక్మెయిల్ చేయాలి, ఇదే ఆలోచనతో ఉన్నటువంటి నారాయణ. అంటే ఒక పార్టీ తరపున పనిచేస్తున్నప్పుడు బాధ్యత రహితంగా ఉండాలి సార్. అదే అలాంటిది పర్సనల్ టార్గెట్స్ ఏ విధంగా అదే అప్పుడు మొన్న 2 రోజుల క్రితం సరిపోయారు సర్వర్ సుధాకర్ రెడ్డి గారు, అద్భుతమైన నాయకుడు. మేము మేము ఇదివరకు దాదాపుగా మేము ఇంటర్మీడియట్ చదువుతున్న వయసులో ఆయన ఏఎస్ఎఫ్ లీడర్గా ఉన్నప్పుడు అద్భుతంగా మాకు రాజకీయ పాఠశాలలు చెప్పేవారు ఆయన. సర్వ సుధాకర్ రెడ్డి గారు, మాకు డి సోమసుందర్ గారు లాంటి వాళ్ళు, డివిఎస్ బొరమ్మ గారు లాంటి వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి మా క్లాసులు చెప్పేవారు. ఆ భావజాల నుంచి వచ్చినవాడు కాబట్టి చెప్తున్నా నేను. నేను అంటుంది రాజకీయంగా విమర్శలు చేయొచ్చు. ఎటువంటి విమర్శలు చేస్తున్నాం? పవన్ కళ్యాణ్ గారు అంట సనాతన ధర్మం అంటేనే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, విడాకులు తీసుకున్నాడు. ఎలా మాట్లాడతావు అసలు? ఆయన చట్టబద్ధంగానే విడాకులు తీసుకున్నాడా, లేకపోతే చట్టాన్ని పక్కన పెట్టేసి ఆయన 3 భార్యలు ఉంచుకున్నాడా? వ్యత్యాసం లేదా రెండింటికి? అది అయినా కూడా అది పర్సనల్ కదా, సంబంధమే లేదు కదా. నేను అంటే ఆయన ఆదర్శంగా నిలబడ్డాడు. ఆయన ఇష్టం లేదు, 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, విడాకులు తీసుకున్నాడు, 3వ పెళ్లి చేసుకున్నాడు, ఉన్నారు ఆయన. ఆయన వల్ల సమాజానికి ఏమైనా నష్టం వచ్చిందా? ఆయన పెళ్ళిళ్ళ వల్ల ఏమన్నా ఆగిందా? రాష్ట్ర అభివృద్ధి అని ఆగిందా? ఎందుకు మాట్లాడతావు? నేను అంటుంది ఇప్పటికైనా, నేను అంటుంది సిపిఐ నారాయణ గారు వృద్ధాప్యంలో ఉన్నారు, కాటికి కాళ్ళు చాపు కూర్చున్నారు. మీరు ఏదో మాట్లాడాలి, ఇంకా ప్రచారంలో రావాలి, రకరకాలైనటువంటి భావంతో కాకుండా మీ పార్టీ సిద్ధాంతం ఏంటో ప్రజలకు చెప్పండి, మీ భావజాలం ఏంటో చెప్పండి, మీ పోరాటం చేసే పోరాటాలు ఏంటో చెప్పండి, ప్రజల తరపు నిలబండి, ప్రజల గొంతుగా నిలబండి. అది కమ్యూనిజం. సరే, ఇంకొకటి వైసీపీ వాళ్ళు చూసుకుంటే విష ప్రచారం చేయడం కానివ్వండి, ఇప్పుడు సిపిఐ చూసుకుంటే పర్సనల్ టార్గెట్స్ చేస్తూ బూతులు మాట్లాడుతున్నారు. ఎలాంటి యాక్షన్ రాజకీయాల్లో విష పురుగులమ్మ వీళ్ళంతా కూడా స్వార్థంగాను ప్రజలు బాగుంటే చూడలేని వ్యక్తులు. ఏదన్నా లోపాలు అంటే లోపాలు చెప్పాలి ప్రతిపక్ష పార్టీలు ఎవరన్నా. అది మానేసి నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడడం, వ్యక్తిగతాల దాడులు చేయడం. అంటే మేము కమ్యూనిస్టులు కదా, మమ్మల్ని ఏం చేయలేరు అన్నారు. తరివి కొడతారు జన సైనికులు. ఇక్కడ తోలు తీస్తారు, ఎక్కడున్నా సరే ఎతికి మరీ లాక్కొస్తారు. ఒక రోజులు అయిపోయినాయి. మేము కర్రలు తిప్పుతాం, అవి తిప్పుతామంటే మేము కర్రలు తిప్పిన వాళ్ళమే. మాకు జెండా ఎగరేయడం తెలుసు, జెండా కర్ర తిప్పడం కూడా తెలుసు. ఇంకా తెలియదేమో సిపిఐ నారాయణకి. మేము ఆ భావజాల నుంచి వచ్చిన వాళ్ళమే. ఏంటంటే వ్యక్తిగతంగా దాడి చేస్తే మాత్రం ఊరుకుంటానికి ఇక్కడ జన సైనికులు. మేము ఏదో తిట్టేసి ఎర్ర జెండా మాటనో కమ్యూనిజం మాటనో ఎక్కడ దాక్కుంటా ఉంటుంది, లాక్కొచ్చి కొడతారు. ఇక్కడ జన సైనికుల గురించి మాట్లాడినప్పుడు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడాలి చికెన్ నారాయణ గారు. ఎందుకు మాట్లాడుతానంటే నేను ఎప్పుడు పరుష పదజాలం ఉపయోగించను. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు భార్య ఏం చేసిందండి? పవన్ కళ్యాణ్ గారు చేసిన పెళ్ళిళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు చేసిన విధానం కావచ్చు, రాష్ట్ర అభివృద్ధికి ఏమన్నా అడ్డంకి వచ్చిందా? నీకు సిద్ధాంతపరంగా విమర్శలు చేస్తే చెయ్యి, లోపాలంటే చూపించు, అంతవరకే. నువ్వు గతంలో మరి ఇప్పుడు చంద్రబాబు గారిని విమర్శిస్తున్నావు, గతంలో మీ పార్టీ చంద్రబాబు గారితో కలిసి మహాకూటమి పార్టీ వెళ్ళలేదా? అప్పుడేమైపోయింది మీ సిద్ధాంతం? అంటే మీ అవసరార్థం పదవుల గురించి, లేకపోతేనేమో స్థానాలు కొన్ని స్థానాల్లో పోటీ చేసి గెలవడం గురించి అప్పుడు చంద్రబాబు గారు కావాల్సి వచ్చాడా? అప్పుడు ఊసర వెళ్ళి అయ్యాడు ఇప్పుడు చంద్రబాబు గారు. మీరు అన్ని డ్రామాలు, మీరు చేసే అన్నిని ఇదంటారు చూసారు, ఆ సామెతలు చెప్పకూడదు కానీ అటువంటి పనికిమాలిన పనులని చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. పాపం నిజంగా కమ్యూనిస్టులు ఉన్నారంటే పాపం అలా బయటికి రారు అంటే ఇటువంటి విమర్శలు చేసి ప్రచారం చేసుకోరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వెళ్తూ ఉంటారు. ఇంకా ఏం చేయాలి, ప్రజా పోరాటాలని ఆలోచిస్తారు. పాపం ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు. కానీ ఇటువంటి వ్యక్తులు ఎవరు లేరు. నిజంగా ఆ పార్టీ నుంచి బహిష్కరించినటువంటి వ్యక్తిని నిన్ను పిలిచింది ఎందుకు? ఈ సభలో నీకున్నటువంటి సీనియారిటీ ప్రకారం కమ్యూనిజం గురించి మాట్లాడాలి, అది మాట్లాడు. లేకపోతే కమ్యూనిజం ఆల్రెడీ చచ్చిపోతుంది కాబట్టి, ఆల్రెడీ చచ్చిపోయింది అనుకోండి, ఏదో ఉన్నట్టుగా వ్యాఖ్య చేస్తున్నారు మన ఇండియాలో, దాన్ని ఏ విధంగా బతికించుకోవాలా చెయ్యి. లేదనుకో బీజేపీ ప్రభుత్వం ఎలా చేస్తుంది, లేకపోతే కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది, ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి ఏమన్నా ఉంటే చెప్పు. అది మానేసి ఓసరవల్లులు, లేకపోతే బఫూన్లు, రాక్షసులు, సిగ్గు లేదు, కుక్కతో సమానం, ఇది ఏంటి మాటలు ఈ రాజకీయాల్లో? అంత దిగజారుడు అవసరమా? నీ గురించి అంటే ప్రచారం గురించి నేను అంటుంది అదే. చికెన్ నారాయణ గురించి మళ్ళీ చెప్తున్నా, మీరు ఎన్ని విమర్శలు చేసినా మేము సద్విమర్శగా తీసుకుంటాం. మంచి విమర్శలు అయితే, పాలనకు సంబంధించిన విషయాలు అయితే, ప్రజలకు ఉపయోగపడే అంశాలు అయితే, రాష్ట్ర అభివృద్ధి గురించిన అంశాలు అయితే, అది మానేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని విమర్శిస్తే మాత్రం ఖచ్చితంగా దాని పర్యవసానాలను మీరు అనుభవించాలి. దానికి సిద్ధంగా ఉండండి. ఓకే సార్, నమస్తే.